ముఖ్యమంత్రి భార్య ఆవిడ ఎందుకు రాలేదనే ప్రశ్న కూడా ఇవాళ వస్తుంది. అండ్ అలాగే ఇంకో 2 ప్రశ్నలు వేశారు. బైబిల్ చేతితో పట్టుకుని వెళ్తుంటారు సుబ్బారెడ్డి గారి సతీమణి అన్నారు. చంద్రబాబు గారు మాట్లాడారు. ఏంటి ఇవన్నీ అంటే ఏంటి? ఆయన కరుణాకర్ రెడ్డి గారి డాటర్, ఆయన మ్యారేజ్ ఆయన క్రైస్తవ పద్ధతిలో ఆయన చేశారు. వీళ్ళ మనకి చైర్మన్లని కూడా అడుగుతున్నారు. మరి వాసుదేవన్ గారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకి వ్యతిరేకి అనేటువంటి లైన్ వీళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి అనేది చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడే మీరు అన్నటువంటి ఆ మాట, ప్రక్షాళనం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఆ రోజు డేట్ ఎంత? ఆ రోజు మీకు నివేదిక వచ్చిందా? ఈ నివేదిక ఎప్పుడు వచ్చింది? జూలై 23వ తారీఖున వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి దేవస్థానానికి ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడు దర్శనానికి వెళ్ళారు? ఆ రోజే ఎందుకు అన్నారు చెప్పండి. ప్రక్షాళన ఏ రకంగా ప్రక్షాళన? అక్కడ మీకు అపచారం జరిగితే ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి. అపచారం లడ్డూ దగ్గర జరగట్లా, మొత్తం జరుగుతోంది. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మేము ఊరుకోం. మేము కూడా ఊరుకోం. అక్కడ జరిగింది రాష్ట్రం అన్నా ఎంటైర్ ప్రపంచం అన్నా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే చెప్పి యు కెనాట్ గివ్ దిస్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ టు ది ఎంటైర్ పిలిగ్రిమ్స్. పిలిగ్రిమ్స్ కి మీరు ప్రచారం జరిగిందా? ఖచ్చితంగా జరగలేదు. ఒక యాంటీనాని వంచేసి దాని క్రైస్తవుల టెస్టింగ్ అండ్ కన్సలేషన్ ఆ సర్టిఫికెట్ ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలేదు? మీరు అబద్ధపు ప్రచారాలు ఏదైతే మొన్న ఎలక్షన్స్ కు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి అబద్ధపు ప్రచారం చేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాన్ని రద్దు చేసి అదే పథకాన్ని భూ సంస్కరణ కింద తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు భగవంతుడు కూడా మీ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నీచ రాజకీయాలు. మాకు అన్ని మతాలు సమానమే, క్రిస్టియానిటీ అయినా ముస్లిం అయినా హిందువులైనా అన్ని మతాలు మాకు సమానమే. చంద్రబాబు నాయుడు గారికి ఒక్క మతమే ఇంపార్టెంట్ ఏమో చెప్పాలండి. ఒక్కటే, మీకు అన్ని సమానమే కదా. సమానమైనప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన సతీమణితో కలిసి ఎందుకు తిరుమలలో ఏనాడు పట్టు వస్త్రాలు సమర్పించలేదు? ఇది అందరూ భక్త కొట్టి అడుగుతున్నది. నేను అడుగుతున్నదో లేకపోతే ఇంకోటి అడుగుతున్నదో కాదు. భక్తులు చాలాసార్లు అడిగారు. మన ఇంట్లో టెంట్లో డేరాలు వేసుకుని లేకపోతే సెట్లు వేసుకుని అక్కడ పూజ చేసేసుకున్నామని అనిపించుకోవడం కాదు కదా. ఆ క్రైస్తవ సమాజం ఆయన ఎన్నుకోవాలా, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నారు కదా మెజారిటీ ఇచ్చినప్పుడు. ఈ ప్రశ్న వస్తుంది. ఆయన అందరికీ ప్రతినిధి, కేవలం క్రైస్తవులకే కాదు కదా అనే ప్రశ్నకి మీ సమాధానం గారు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ముఖ్యమంత్రిగా కాబట్టే తిరుపతి దేవస్థానంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పథకాలని లేకపోతే రిఫార్మ్స్ ని అక్కడ ఒక సిస్టమ్, ఒక ప్రాక్టీస్ ఆఫ్ ది సిస్టమ్ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్ గా చేశారు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి ఏ వేద పాఠశాల ఎందుకు నిర్మించలేదండి? అవసరం లేదా? అక్కడ వేద పాఠశాల నిర్మించి వేదం చదివేటువంటి విద్యార్థులకి చేయాల్సినటువంటి అవసరం లేదా? చెప్పండి, ఎందుకు చేయలేకపోయాడు? వ్యవస్థల్ని బాగు చేయడం, సరిగ్గా పరిపాలన చేయడం చేతగానటువంటి చవట చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు భగవంతుడిని డర్టీ పాలిటిక్స్ కోసం వాడుకుంటున్నారు. మామని వాడుకున్నారు. ఈయన అధికార కాంక్షతోటి మామని వాడుకున్నారు. ఈ రోజు భగవంతుడిని కూడా వదలట్లేదు అధికార కాంక్షతోటి చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రజలు కానీ నిజంగా భగవంతుడికి అన్యాయం చేస్తే, భక్తుడికి అన్యాయం చేస్తే భగవంతుడు రక్తం కక్కుకునేటట్టు చేస్తాడు. అది ఎవరినైనా, మిమ్మల్నైనా మమ్మల్నైనా. మేము చెప్పేది అది. వాళ్ళ తప్పైతే వాళ్ళు శిక్షకి రెడీగా ఉన్నారా? మేము అడుగుతున్నాం, మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. మత్తయ్య గారు గత క్రైస్తవ సంఘాల ప్రతినిధి, 2 తెలుగు రాష్ట్రాల్లో మత్తయ్య గారి పేరు తెలియంది కాదు. మత్తయ్య గారు మొత్తానికి ఏంటంటే హిందువుల కొండను కూడా మీరు ఆక్రమించేస్తున్నట్టు మత్తయ్య గారు మొత్తం క్రైస్తవ సమాజం ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది. మీ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని అక్కడ మతపరమైన విభజన తీసుకురావడానికి, ప్రసాదాలను అపవిత్రం చేయడానికి మీ సమాజం వెనకాల కుట్ర చేసిందనే ఆరోపణ తెర మీదకి వస్తుంది. మత్తయ్య గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి.